అట్లనే భద్రాచలం నుంచి పర్ణశాల 40 కిలోమీటర్ల స్ట్రెచ్, అది ఒక 10 ఆంధ్ర నుంచి పోతుంది మధ్యలో. ఇది కనుక భద్రాచలం నుంచి పర్ణశాలకి 40 కిలోమీటర్ స్ట్రెచ్ సెంట్రల్ గవర్నమెంట్ కింద, సెంట్రల్ గవర్నమెంట్ ప్రత్యేక రోడ్ కారిడార్ కింద వేస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఆ రోడ్ తయారు చేయొచ్చు. కాబట్టి రోడ్ ఉన్నప్పుడు, రోడ్ ఎప్పుడైతే సెంట్రల్ ఉందో ఏ ఫండ్స్ అన్ని సెంట్రల్ నుంచి వస్తాయి. కాబట్టి ఆ ఇష్యూ ఉండదు. మెయిన్ పర్ణశాలకు పోవాలంటే ఇప్పుడు మధ్య నుంచి రోడ్స్ బాగాలేదనేది ప్రజలు నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఆ రోడ్డు వ్యవస్థ లేదు. ఎందుకంటే అది తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి మన తెలంగాణకు రావాలి. దీనికి ఒక ఆన్సర్ ఏంటంటే ఈ 40 కిలోమీటర్స్ ఆ స్పిరిచువల్ కారిడార్ భాగంగా ఇది కూడా చేస్తే అప్పుడు అన్ని సెంట్రల్ కింద ఉంటాయి. రావాలి. స్పిరిచువల్ కారిడార్ అంటే ఎక్కడెక్కడ ఈ రాముడి ఉన్న ప్లేసెస్ ఈ నుంచి అయోధ్య వరకు కలిపి పర్ణశాలను స్టార్ట్ చేసి లింక్ చేసుకుంటూ పోవాలనేది మన ప్రతిపాదన. దానికి కేంద్రం ఫండ్స్ ఇస్తుంది. ఏదైనా మనకు ఐడియా ఉండాలి. ఉండి మన ప్రపోజల్ పెడితే అడుగుతూనే కదా అమ్మిచ్చేది. కాబట్టి మనకు ఐడియా ఉండాలి. సో నాకెట్లా వచ్చింది, నేను గత 3 నెలల నుంచి మళ్ళా మా ఊరు ఇక్కడే కాబట్టి మనకి ఇక్కడ స్థానిక సమస్యలు తెలుసు కాబట్టి ఇక్కడ తిరుగుతున్నా కాబట్టి ఈ అవగాహన వచ్చింది. నేను గత 10 సంవత్సరాలలో ట్రైబల్ డెవలప్మెంట్, ఉమెన్ దాంట్లో, స్లమ్ ఎడ్యుకేషన్ లో, ఆర్గానిక్ అగ్రికల్చర్ లో, అట్లా అనేక రంగాలలో నేను 10 సంవత్సరాల నుంచి చైర్మన్ కింద, సెక్రటరీ కింద ఆదిలాబాద్ అడవుల నుంచి వికారాబాద్ ఊర్ల దాకా తిరిగేటోడు. కాబట్టి కింద లెవెల్ గ్రాస్ రూట్ ఇష్యూస్ అంటారు. ఆ గ్రాస్ రూట్ ఇష్యూస్ నాకు ఐడియా ఉంది. కాబట్టి ఢిల్లీ దాకా తీసుకెళ్లి కేంద్ర మంత్రులతోటి కానీ వీళ్ళతోటి కానీ మేము మా ఇన్స్టిట్యూట్స్ తోటి వాళ్ళని తీసుకొచ్చి ఈ రైతులతోటి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఏదైతే ఎన్జిఓ చేసే పనులు ఉన్నాయో అవి మేము చేసుకున్న ఎడ్యుకేషన్ తోటి నేను చేసిన రియల్ ఎస్టేట్ రంగం కానీ, డ్రోన్ స్టార్ట్అప్ ఉంది. సో ఇవన్నీ అవగాహన ఉంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ నా ఖమ్మం ప్రజలకి చేయాలనేది నా ఆకాంక్ష.